వెల్కమ్ బ్యాక్. సో వెంకటేశ్వర రెడ్డి గారు అంటే చాలా స్పెసిఫిక్గా నిర్దిష్టంగా అడుగుతున్నారు విద్యాసాగర్ గారు, ఇవన్నీ మీ ఫెయిల్యూర్స్ని మేము ఎండగట్టబోతున్నామని. అయితే విద్యాసాగర్ గారు ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే అది ప్రధానమంత్రి నోట వినిపిస్తుందా లేకపోతే ఎప్పట్లాగే రొటీన్గా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఏకరువు పెడతారనే దాని మీద మీరేమంటారు వెంకటేశ్వర రెడ్డి గారు? వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా? సో చాలా స్పెసిఫిక్గా అడుగుతున్నారు, ఆయన చాలా నిర్దిష్టంగా అడుగుతున్నారు దుర్గాప్రసాద్ గారు, మీ ఫెయిల్యూర్స్ మీదే మాట్లాడబోతున్నారు కానీ చంద్రబాబు మాట్లాడబోతున్నారా మోడీ మాట్లాడబోతున్నారా దాని మీద క్లారిటీ రావట్లా. మీరేమనుకుంటున్నారు? మోదీ గారు మాట్లాడతారనుకుంటున్నారా మీ ఫెయిల్యూర్స్ మీద? నిన్నటిదాకా మిమ్మల్ని మాలివి చేసి గారాబం చేసి చంకనెత్తుకొని తిరిగారు కదా 4 ఏళ్ళు, అలా అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా బీజేపీతో పొత్తులో గాని ఎన్డీఏలో గాని మేము ఎప్పుడూ లేము. పెద్దిరెడ్డి రవికిరణ్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో అవే ఉన్నాయి. అంతకు మించి రాజకీయంగా ఏ రోజు గాని పొత్తులో గాని బీజేపీతో ఏ రోజు మేము అంటగాగలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రేపు సభలో మోడీ మాట్లాడతారా, చంద్రబాబు మాట్లాడతారా, పవన్ కళ్యాణ్ మాట్లాడతారా, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఎన్డీఏ ఎవరు మాట్లాడినా వాళ్ళు ఒకటే, వాళ్ళందరూ ఒకటే జెండా కిందకు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడేది ఒకటే ఉంటది. కాబట్టి నేనేం చెప్తానంటే వాళ్ళు ఏ ప్రశ్న వేసినా ఇందాక దుర్గా ప్రసాద్ గారు చెప్తున్న మాటల ప్రకారం యాక్చువల్ గా ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే బాగుండేది. దుర్గా ప్రసాద్ గారు చెప్పిన మాటల సమాధానం చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ కూడా వీటన్నిటికీ రేపు కలిసిన తర్వాత ఏం సమాధానం చెప్తారనేది ఉండాలి కదా. అర్ధరాత్రి పూట ప్యాకేజీ ఇచ్చామని చెప్పగానే ప్రత్యేక హోదా గురించి ఏమొస్తుంది, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏం డెవలప్ అయినాయి అని చెప్పేసి ప్రజలనే ఎదురు ప్రశ్నించారు. ఆ రోజు ప్రశ్నించిన విలేకరులను ఎదురు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు, ఎదురు ప్రశ్నించారు. శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేసి ప్యాకేజీకి ఒప్పుకుంటున్నట్టుగా పంపించారు. అర్ధరాత్రి పూట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి ఆయనే మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మళ్ళీ యుద్ధం చేస్తున్నట్టుగా నటించారు. ఈ నటనలన్నీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ఒకవేళ అట్ ది సేమ్ మీరు కనుక గతం మర్చిపోతారు, ప్రజలకు షార్ట్ మెమరీ ఉంటుంది అనేది కనుక అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు అవన్నీ రిమైండ్ అవుతాయి. ఆ రిమైండ్ అయిన వాటికి వీళ్ళందరూ కలిసి సమాధానం చెప్పాల్సి ఉంటది. ఆయన చెప్పినట్టు ప్యాకేజీ ఎవరివ్వాలి? బీజేపీ ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఎవరివ్వాలి? బీజేపీ ఇవ్వాలి. స్టీల్ ప్లాంట్ గురించి ఎవరు మాట్లాడాలి? బీజేపీ మాట్లాడాలి. అదే బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అంటగాగుతూ మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం మాట్లాడారని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లక్షల మంది ప్రజల సాక్షిగా ప్రధానమంత్రి మోడీ గారు వేదిక మీద ఉండగా లక్షల మంది ప్రజల సాక్షిగా బహిరంగ సభలో మా విధానం ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసమే, మీరు ప్రత్యేక హోదా ఇవ్వాలి, రైల్వే జోన్ ఇవ్వాలి, స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలి. అసెంబ్లీ మీకు ఇచ్చారు ప్రజలు, అసెంబ్లీ నుంచి ఏదైనా మీ వాయిస్ అసెంబ్లీ నుంచి వెళ్ళాలి. ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు నెక్స్ట్ మీ దగ్గరకు వస్తారు. బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక నిమిషం బాలకోటే గారు మాట్లాడతారు. వాసుదేవ్ గారు ఇప్పుడు వాసుదేవ్ గారు చెప్పేవాడికి వినేవాడు లోకు అంట. ప్రత్యేక హోదా అనేది ఒక రాజకీయ ఉపాధి హామీ పథకంగా మారిపోయింది. ఇప్పుడు ఇస్తామన్న వాళ్ళు ఇవ్వాలా, తెస్తామన్న వాళ్ళు తేలా. అసలు దాని గురించి మాట్లాడటానికి ఏ రాజకీయ పార్టీకి అర్హత ఉందండి? ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, అందరి జీవితాలు బాగుపడతాయి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి 22 ఎంపీ స్థానాలు ఇచ్చారు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామంటేనే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ఆ ఇస్తానన్నవాడు ఇవ్వలేదు, ఈ తెస్తామన్నవాడు తేలేదు.
దాని గురించి మాట్లాడటం కంటే ఇంకా సిగ్గుపడాలి రాజకీయ పార్టీలు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి. అసలు ఇప్పుడు అది ముగిసిన అధ్యాయమా, తెరిసిన అధ్యాయమా? ముగిసిందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పోనీ పార్టీలను తెరుస్తాయా, తెరిపిస్తాయా? అంటే ఇంత చిందరవందరగా రాజకీయాలు అవబట్టే రేపు మోడీ గారి ప్రసంగం $100 మిలియన్ ప్రశ్న అవుతుంది. రైట్ ప్రజలు అదే ఆశిస్తారు. రైట్ ప్రజలు ఏం చేస్తారంటే మోడీ గారు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు? ఎందుకంటే కుదేలైపోయింది కదండి రాష్ట్రం. రాజధాని లేదు, పోలవరం లేదు, విభజన హామీలు లేవు, ప్రత్యేక హోదాలు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత పడాల్సిన హామీల గురించి మాట్లాడుతున్నా. రాష్ట్ర ప్రభుత్వ హామీల సంగతి పక్కన పెట్టండి. పోనీ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమే, తప్పుడుదే. కేంద్రం అన్నా సాయం చేయాలి కదా, ఇది ఫెడరల్ వ్యవస్థ కదా, విభజన హామీలే కదా. ఇవన్నీ ప్రశ్నలు అవుతాయి. సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మాత్రం. రైట్ రవికిరణ్ గారు ఏమంటారు చూద్దాం. ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడబోతున్నారు? రవికిరణ్ గారు.